అది చాలా మంది అది ఈవీఎం మహాత్యం అంటారు, కొంతమంది మరొకటి అంటారు. ఒక భారీ ఓటమి మనం చవి చూసాం. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా ఒక విషయం మాత్రం వాస్తవం, ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ సీట్. కారణం 3 సార్లు మనం గెలవలేదు కాబట్టి ఈ టఫ్ సీట్ ఎలా గెలుచుకోవాలి అనేది మన టార్గెట్. అంటే మన టార్గెట్ ఏంటంటే ప్రధానంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నది ఏమిటంటే ఈ టఫ్ సీట్ని ఖచ్చితంగా గెలవాలి అంటే ఒకే ఒక్క ఆయుధం, అది మన ఐక్యత అనేది మీరు దయచేసి మర్చిపోకండి. ఎక్కడ చీమ దూరే సందు కూడా లేకుండా ఐక్యంగా ఉన్న రోజున తెలుగుదేశం కంచుకోట అనుకుంటున్నారే, ఆ కంచుకోటని ఒక్క దెబ్బకే పగలగొట్టగలుగుతామనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని